హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఇంకొక యూజ్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టిప్‌తో మీ ముందుకొచ్చేసానండి. అదేంటి అంటే 3 ఇన్ 1 లిక్విడ్ అనమాట. ఇది మనకి చేసుకోవడానికి కరెక్ట్‌గా ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అన్నీ ఇంట్లో ఉండే ఐటెమ్సే. ఏమీ బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ ఉపయోగపడుతుంది. అదేం లిక్విడో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, క్వాంటిటీకి సరిపడిన వెనిగర్ ఏసుకోండి. దాంట్లోనే మనం ఎంతైతే స్మెల్ కావాలనుకుంటున్నామో దాని ప్రకారం ఆప్షనల్ అంతే. విమ్ లిక్విడ్ ఏసుకొని దాంట్లో H2O2 అండి. ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను నేనిది. ఈ H2O2 అందరి ఇళ్లలోనే ఉంటుంది, లేదా మెడికల్ షాప్‌లో తీసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేయండండి. మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో మనం సోడా ఉప్పు, సోడా ఉప్పు కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే పొంగిపోతుంది కదా! ఫుల్‌గా వచ్చేస్తది. అందుకనే నేను కింద ప్లేట్ పెట్టాను. కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు బాగా పొంగి వచ్చేస్తుంది. అది పొంగిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు కొంచెం డెటాల్, ఆబ్వియస్లీ స్మెల్ కోసం మనం డెటాల్‌నైతే యూజ్ చేస్తాము. ఇంకా ఫ్లోర్ కూడా నీట్‌గా ఉంటుంది కాబట్టి డెటాల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం మీ స్మెల్ మీకెంత కావాలనుకుంటే అంత. ఇక దాంట్లోనే లాస్ట్ అండ్ ఫైనల్ అవర్ మ్యాజిక్ లిక్విడ్, ఇది నిమ్మ ఉప్పండి. లేదా నిమ్మ ఉప్పు అవైలబిలిటీలో లేకపోతే నిమ్మ చెక్క ఏదైనా నిమ్మరసం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అది కరగాలండి. కరిగిందాక దాన్ని తిప్పుకోండండి. ఇక్కడైతే ఇంక నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ టైల్స్ మరకలు ఆల్రెడీ ఇందాక చూపించాను. ఆ టైల్స్ మరకలు లేదా ఇంకా టైల్స్ మీద డైరెక్ట్‌గా ఈ లిక్విడ్‌ని ఏసేసుకోండి. స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ కూడా తీసేసుకోండి. ఇబ్బంది లేదు. ఆ స్ప్రే బాటిల్‌లో దీన్నేసుకొని స్ప్రే చేసుకోండి. ఇక్కడైతే చూడండి, నేను జస్ట్ వేసాను. జస్ట్ వేసి ఒక 30 సెకండ్స్, ఇంక నేను ఎక్కువ సేపు కూడా ఉంచలేదు. వేసాను, వెంటనే దీంతో క్లీన్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. వేసేసాను, జస్ట్ రుద్దాను. అది తడి వైపరేనండి. మనకు అందరి ఇళ్లలోనూ ఆ స్పాంజ్ దొరుకుతుంది కదా! సో, దాంతోనే రుద్దాను. ఇక్కడ చూపిస్తున్నా, కింద స్టీల్ పీస్ అనుకుంటారేమో, ఏం లేదండి. జస్ట్ ఆ లిక్విడ్ ఏసాను. వేసిన తర్వాత దీంతో రుద్దేశాను. రుద్దేసి ఇప్పుడు తడి బట్టతో తుడుచుకున్నాం కదా! దీనికి ఆల్రెడీ చెమ్మైపోయింది కదా! ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి వైట్ క్లాత్, నార్మల్ పొడిగుడ్డు ఉంటే దాంతో నేను తుడుస్తున్నాను. చూడండి, బిఫోరు, ఆఫ్టరు మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఇక్కడే అని కాదండి, మీరు కిచెన్‌లో మూలల్లో కావచ్చు, లేదా ఈ బాత్రూమ్ టైల్స్ కాడ అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. జస్ట్ నేనైతే 30 సెకండ్స్‌లో నాకు క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదండీ! మాక్సిమం అంటే మనకి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి. ఇదైతే మనకు మల్టీపర్పస్‌గా యూజ్ అవుతుందండి. మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కర్పూరము, కొంచెం నాఫ్థలిన్ బాల్స్ పౌడర్ మిక్స్ చేసుకున్నా కూడా మీకు నీట్‌గా రూమ్ అంటే లైజాల్ వాటి ప్లేస్‌ని రీప్లేస్ చేసుకోవచ్చనమాట. ఇంకా టైల్స్ మీద ఏమన్నా ఇలాంటి మరకలున్నా ఇలాంటివి పోతాయి. ఇంకా ఫ్రిడ్జ్ రబ్బర్ ఉంటది కదండీ! ఫ్రిడ్జ్ రబ్బర్ మీద మనం క్లీన్ చేసుకోవడం కష్టం, ఫ్రిడ్జ్ రబ్బర్‌ని. సో, దాని మీద కూడా మీరు స్ప్రే బాటిల్‌లో దీన్ని పోసేసుకొని స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఏదన్నా క్లాత్‌తో మీరు గాని ఫింగర్ పెట్టేసి తీసేసారనుకోండి, బ్రష్ యూజ్ చేయకూడదు. చేసేస్తే మీకు నీట్‌గా వచ్చేస్తుందండి. మీకు ఈ వీడియో బాగా యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు దీన్ని యూజ్ చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.